హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ ఫైర్ బోల్ట్ కంపెనీది స్మార్ట్ వాచ్ అనమాట. ఛార్జింగ్ ఎక్కట్లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే పవర్ కూడా ఆన్ కావట్లేదు. ఎంతసేపు పెట్టినా అసలు ఏం రెస్పాన్స్ లేదు దానికి. ఇప్పుడు ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. కంప్లైంట్ ఏందో ట్రేస్ అవుట్ చేద్దాం ఒకసారి. మొత్తం ఓపెన్ చేసి ఈ వీడియోలో మీకు ఫుల్ ప్రాబ్లం ఏందనేది మీకు చూపించేస్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. దేనికంటే ఈ ప్రాబ్లం దేనికి వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి వీలవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్ చేసిన తర్వాత ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఫస్ట్ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత చిన్నంగా తీసుకోండి, స్లోగా తీయండి. దేనికంటే బ్రేక్ అయిపోతుంది అది. దానికని చెప్పి చిన్నంగా గమ్ కట్ అయ్యేటట్టు చిన్నంగా తీసుకోండి. చూడండి, నాకైతే ఓపెన్ అవుతుంది. చిన్నంగా తీస్తున్నాను, చూడండి. చూడండి, చిన్నంగా ఓపెన్ చేసుకోండి స్లోగా. దేనికంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అవి. అందుకని చెప్పి చిన్నంగా రిమూవ్ చేసుకోండి. చూడండి, ఓపెన్ అవుతుంది. చూడండి, ఒక సైడ్ అయితే ఓపెన్ అయిపోయింది. చిన్నంగా ట్రాప్ తీసేసాను నేను. చూడండి, చిన్నంగా గ్లూ కట్ చేసుకొని చిన్నంగా ఓపెన్ చేసుకోండి. ఎలా అంటే అలా తీయబాకండి ఫ్రెండ్. దేనికంటే దాంట్లో లోపల స్ట్రిప్స్ ఏమైనా కట్ అయితే దొరకాలంటే చాలా కష్టం. అందుకని చెప్పి చిన్నగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిపోయింది, చూడండి. డిస్ప్లే సపరేట్గా వచ్చేస్తుంది. చూడండి, డిస్ప్లే లోపల అలా ఉంటుంది. అక్కడ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఒకటి వచ్చేసి టచ్ స్ట్రిప్, ఇంకోటి వచ్చేసి డిస్ప్లే స్ట్రిప్. ఆ రెండు తీసుకోండి, రిమూవ్ చేసుకోండి. జిగ్స్ ఉంటాయి కదా, ఆ జిగ్గు రిమూవ్ చేసేయండి. ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా సపరేట్గా అయిపోద్ది. అది టచ్ అండ్ డిస్ప్లే స్ట్రిప్ అనమాట. ఇది మదర్ బోర్డు ఫ్రెండ్స్. లోపల స్మార్ట్ వాచ్ వచ్చేది మదర్ బోర్డు. ఇప్పుడు మనం ఒకసారి దానికి చెక్ చేద్దాం, వోల్టేజ్ ఎంత ఉంది అనేది బ్యాటరీలో మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, చెక్ చేస్తున్నాను. వోల్టేజ్ చూడండి, ఏం షో కావట్లేదు, చూపించట్లేదు అసలు వోల్టేజ్ ఏమి. చూడండి, అసలు నిల్లో ఉంది, 0 ఉంది వోల్టేజ్ అనేది. ఇప్పుడు మనం దానికి సాల్డరింగ్ చేసి ప్లస్ మైనస్ అనేది వస్తుంది దానికి, బ్యాటరీకి. అది చిన్నంగా సాల్డరింగ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలా. సాల్డరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా సాల్డరింగ్ చేయండి. సాల్డరింగ్ రాడ్ దానికి గనక బ్యాటరీకి టచ్ అయితే బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది. అందుకని చెప్పి చిన్నంగా సాల్డరింగ్ చేసి తీసేయండి. వచ్చేసింది, చూడండి. రెడ్ వైర్ వచ్చేసి ప్లస్, బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ అనమాట. చూడండి, సాల్డరింగ్ అయితే వచ్చేసింది, తీసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వోల్టేజ్ అనేది మనం చెక్ చేద్దాం. మనకు ఎంత ఉంది వోల్టేజ్ అనేది ఇంకోసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి, అసలు లేదు, 0 0 -2 -1 అలా చూపిస్తుంది. మీరేం చేయాలంటే దానికి మీరు వోల్టేజ్ పెరగాలి ఫ్రెండ్స్. బ్యాటరీలో వోల్టేజ్ పెరిగితే అప్పుడు మనకు ఛార్జింగ్ అనేది అవుతుంది. బ్యాటరీలో వోల్టేజ్ ఇంప్రూవ్ పెరగాలన్నమాట. నేను బ్యాటరీకి వోల్టేజ్ పెంచుతున్నాను, చూడండి. కొంతసేపు ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్ అనేది పెరుగుతుంది. అలా 2 మినిట్స్ పెట్టిన తర్వాత ఇంకోసారి చెక్ చేస్తాను నేను వోల్టేజ్. బ్యాటరీలో వోల్టేజ్ పెరిగిందా లేదా అనేది మీకు చూపిస్తాను. చూడండి, 3.16 వచ్చింది. బ్యాటరీలో వోల్టేజ్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా అయితే సాల్డరింగ్ రిమూవ్ చేసామో సేమ్ అలాగే ప్లస్ మైనస్ చూసుకొని జాగ్రత్తగా సాల్డరింగ్ చేయండి. ప్లస్ అయితే సాల్డరింగ్ చేసాను, రెడ్ కలర్ది. ఇప్పుడు బ్లాక్ కలర్ది మైనస్ నేను సాల్డరింగ్ చేస్తున్నాను. చూడండి, ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, సాల్డరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. బ్యాటరీకి టచ్ కాకుండా సాల్డరింగ్ చేసుకోండి. చూడండి, రెడ్ లైట్ వెలిగింది, చూడండి, మదర్ బోర్డులో. ఇప్పుడు ఫిట్టింగ్ చేద్దాము, డిస్ప్లే ఫిట్టింగ్ చేద్దాం. అది టచ్ది.
ఒకసారి సాల్డరింగ్ చేసిన తర్వాత అది షార్ట్ కాకుండా దాని మీద ఏమైనా టేప్ కానీ ఏమైనా వేసుకోండి. ఇప్పుడు డిస్ప్లే మనం ఫిక్స్ చేద్దాము. ఎలా అయితే ఫస్ట్ తీసారో సేమ్ అలాగే టచ్ది డిస్ప్లేది ఫిట్ చేసేయండి. చూడండి, ఫిట్ అయిపోయింది. చూడండి, అంటే మనం బ్యాటరీలో వోల్టేజ్ పెంచాము. చూడండి, ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాము ఛార్జ్ అవుతుందా లేదా అనేది. అవి 2 పాయింట్స్ ఛార్జింగ్ పాయింట్స్ అయ్యి చూడండి, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. చూడండి, కనెక్ట్ చేసి చూపిస్తాను ఛార్జింగ్ మీకు. చూడండి, కనిపిస్తుంది ఫ్రెండ్స్, డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది. చూడండి ఛార్జ్ అవుతుంది. చూడండి, తీసి మళ్ళీ పెడుతున్నాను. చూడండి, బాగా ఛార్జ్ అవుతుంది మనకు. చూడండి, టెస్టింగ్ చేస్తున్నాను నేను, ఛార్జ్ ఎక్కుతుందా లేదా అనేది. ఛార్జ్ అయితే ఎక్కుతుంది. ఇంకోసారి మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రాబ్లం సొల్యూషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.